హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్. మరి ఆప్కాబ్ నుంచి మనకు డీసీసీబీకి సంబంధించి 4 డీసీసీబీలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరగాల్సింది, ఆ తర్వాత పోస్ట్పోన్ అవుతూ మొత్తానికైతే మాత్రం ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ కావడం జరిగింది. అది కూడా చాలా తక్కువ సమయం ఇచ్చారు. మరి ఎవరైతే అప్లై చేశారో మీరందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. యొక్క 1 వీక్ మాత్రం బాగా కష్టపడితే మాత్రం జాబ్ మీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. అదే కావాలి మరి మిగతా డీసీసీబీలకు కూడా ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అనేది కూడా మరి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి ఇక మనకు ఆప్కాబ్ నుంచి మనకు వచ్చినటువంటిది ఏమంటే ఈ యొక్క డీసీసీబీస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, అవి వాటికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదంటే ఆప్కాబ్ అనమాట. మరి ఇక ఆప్కాబ్ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్స్ అదే మాదిరిగా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎగ్జామ్ డేట్స్లో ప్రకారంగా అయితే మొత్తం వేకెన్సీస్ మనకి ఎన్ని వచ్చాయంటే 251 రావడం జరిగింది. ఎగ్జామ్ అయితే మనకు ఫిబ్రవరి 2024 పెడతామని చెప్పడం జరిగింది. అక్కడైతే ఎగ్జామ్ మనకు జరగల. మరి ఇప్పుడు మనకు ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే మాత్రం 29th ఏప్రిల్ 2025 నాడు ఓపెన్ అయింది. నాకు తెలిసి మీరు అందరూ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. మరి ఎగ్జామ్ డేట్స్ మనకి ఏమంటే 11th మే 2025 నాడు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన టైం ఎంత మనకు 12 days మాత్రం టైం ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీకు ఎప్పుడుందో ఒకసారి చూసుకోండి. మనకు ఉన్నటువంటి ఏమంటే ఇక్కడ 251 వేకెన్సీ సంబంధించి కర్నూలుకి డీసీసీబీ, అదేవిధంగా శ్రీకాకుళం డీసీసీబీ, గుంటూరు డీసీసీబీ, మరి కృష్ణా డీసీసీబీ సంబంధించినటువంటి మాత్రమే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పాత జిల్లాల ప్రకారమే. మరి ఇక పాత జిల్లాల్లో మనకు మొత్తం 13 జిల్లాలు 4 పోతే ఇంకా 9 ఉన్నాయి. ఇక 9 జిల్లాలకు సంబంధించి మనకు త్వరలోనే పెద్ద నోటిఫికేషన్ రాబోతున్నాయి. దాదాపుగా 500 పైచులకు ఉద్యోగాలతో తిరిగి వస్తుందన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణ అయితేనేమి లేదా రాబోయే 9 జిల్లాలకు సంబంధించిన అయితేనేమి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు, మరి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మొత్తం అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్కు 100 మార్కులకు 60 నిమిషాల టైంలో చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది, ఎక్కడ కూడా అవతవకల ఛాన్స్ కూడా ఉండదు. మరి ఇంటర్వ్యూ లేదు, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే నెగిటివ్ మార్క్ ఉంది. సో ఇదే మిత్రమా. మరి మీరు ఒకవేళ ఇవి కాకుండా వేరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మాత్రం మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ నందు దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ డీసీబీ సంబంధించినటువంటి స్పెషల్ డీసీబీ సంబంధించినటువంటి యాప్ మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా త్వరలో మనకు ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదే మాదిరిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వీటికి సంబంధించినటువంటి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. మరి 15th ఆఫ్ మే మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. హైకోర్టు సంబంధించి అయితేనేమి మరియు ఫారెస్ట్కి సంబంధించిన అయితేనేమి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కలిసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది హైకోర్టు ఫుల్ కోర్స్ అయితే మాత్రం 199 ఉండేది, ఇప్పుడు ఆఫర్ మీద 1499 ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరి ఇంగ్లీష్ కంప్లీట్ బుక్ మీకు ఏమైనా కావాల్సిన వాళ్ళు బుక్ మీకు అందుబాటులో కూడా ఉంది. సో దీనికి 400 రూపీస్ మీరు మాకు అమౌంట్ పే చేస్తే మీకు ఫ్రీ డెలివరీ పంపిస్తాం. మీరు ఈ యొక్క బుక్ కావాల్సిన వాళ్ళు 8333059876 ఈ యొక్క నెంబర్కు మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి మీ యొక్క అడ్రస్ పెడితే మేము మీకు ఇమీడియట్గా మీకు కాల్ చేసి మీకు బుక్ అనేది వితిన్ 1 వీక్ లోపల మీకు చేరుతుందన్నమాట. మరి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ కానీ లేదా 8688080802 కానీ కాల్ చేయండి. మరి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. హైకోర్టు సంబంధించినటువంటి బ్యాచ్ అనేది మనకు 15th మే 2025 నాడు స్టార్ట్ కాబోతూ ఉంది. కంప్లీట్గా జాబ్ ఓరియంటేషన్లో హైకోర్టు అదే మాదిరిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులకు రాబోతుంది, జిల్లా ఉన్నటువంటి కోర్టులకు అదే మరి హైకోర్టుకు రాబోతుంది. అదే మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ రాబోతున్నాయి. సో వీటికి రెండింటికి కూడా మనకు 15th మే 2025 నాడు రెండు కూడా వేరు బ్యాచ్లు అండి. హైకోర్టు వేరేగా ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మీకు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన ఎవరైనా కోచింగ్ లేదు. కానీ మనం అనేది మాత్రం ఏం చేస్తున్నామంటే ఈసారి ఎక్స్క్లూజివ్లీ ఫర్ సెక్షన్ ఆఫీసర్ కూడా మన కోర్స్ అనేది మీకు అందుబాటు చేస్తున్నాం అనమాట. సో ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ.